బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. పాత బస్తీకి 125 కోట్లు విడుదల చేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 19,579 కోట్ల రూపాయలు. కారిడార్ 9లో ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు ఉంది. కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు. కారిడార్ 11లో జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల చొప్పున సెకండ్ ఫేజ్ పనుల్ని చేపట్టనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం 30% ఖర్చు చేయనుండగా కేంద్రం 18%, ఏడీబీ, ఎన్డీబీ, జైకా నుంచి 48% రుణం, పీపీపీలో మరో 4% వాటాలుగా ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి కోసం త్వరలో పరిపాలనా అనుమతిని డిపిఆర్కు జత చేసి పంపించనుంది. 2025-26 బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించగా విడుదలలో భాగంగా ఓల్డ్ సిటీకి మెట్రో కనెక్టివిటీపై ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.